స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ సత్యనారాయణ గారు, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్కు ఆర్బీఐ షాక్, బంగారు రుణాల మంజూరుపై నిషేధం అంటూ కూడా వార్త ఒకటి వాళ్ళ ప్రధాన దినపత్రికల్లో కూడా చదవడం జరిగింది. ఎందుకంటారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్కు షాక్ ఇచ్చింది? అవును, లేటెస్ట్ న్యూస్ ఈ మధ్య కాలంలో ఇప్పుడు పేటిఎం ఉంది. పేటిఎం బ్యాంకు ఏదైతే ఉందో ఢిల్లీలో, ఆ బ్రాంచ్లో అవకతవకలు జరిగినాయని, అంటే రూల్స్కి వ్యతిరేకంగా, రూల్స్కి అంటే అతిక్రమించటం అంటారు. అంటే ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఫాలో అవ్వాల్సినవి ఫాలో కాకుండా ఉంటే ఆర్బీఐ ఏం చేస్తుంది, ముందు వార్నింగో నోటీసులో ఇవ్వడం జరుగుతుంది. అయినా కానీ వీళ్ళు పారదర్శకత అంటారు, అంటే ట్రాన్స్పరెన్సీ ఎప్పుడైతే ఈ లోపించిందో అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది, ఈ మధ్యకాలంలో పేటిఎం చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు ఐఐఎఫ్ఎల్, ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్, ఈ ఫైనాన్స్ ఏం చేస్తుంది అంటే గోల్డ్ అనమాట. ఇది ఈ ఐఐఎఫ్ఎల్ వాళ్ళది ఏదైతే గోల్డ్ లోన్లు ఇస్తారో, ఈ గోల్డ్ లోన్లు ఏంటి, స్వచ్ఛత అనుకోండి, దాని యొక్క అంటే లోన్ ఇచ్చేటప్పుడు దాని యొక్క ప్రైస్ని క్యాల్కులేట్ చేయటం, దాని యొక్క అంటే కేడిఎం మనం అంటాం కదా, 24 క్యారెట్స్, ఆ కేటీఎం, ఆర్నమెంట్స్, అటువంటివి బరువులో కానీ ఎక్కడ తేడాలు వచ్చినా కానీ, అంటే ఆ లోన్ పేమెంట్లో కానీ, ఆ వాల్యూని లోన్ క్యాల్కులేషన్ చేయడంలో కానీ, లోన్ ఇవ్వటంలో కానీ, రికవరీ చేయడంలో కానీ, ఇంట్రెస్ట్లో కానీ, ఛార్జెస్లో కానీ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక తరహాలో కనుక అవకతవకలు జరిగినాయి అని గనక గుర్తించినట్లయితే అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది, ఆంక్షలు విధించడం జరుగుతుంది. అయితే వీళ్ళకి ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తంలో ఐఐఎఫ్ఎల్కి 500 బ్రాంచీలు పైన ఉన్నాయి వీళ్ళకి. వీటిల్లో మొత్తం అంటే పర్సనల్ లోన్లని, హౌసింగ్ లోన్లని, వీళ్ళు అన్ని లోన్లు ఇస్తారు, ఒక గోల్డ్ లోన్లే కాదు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు చేసింది మాత్రం ఒక గోల్డ్ వరకే వీళ్ళు ఆర్బీఐ వాళ్ళు ఆంక్షలు విధించడం జరిగింది. ఏది గోల్డ్ లోను ఇష్యూ చేయటం కానీ, కేటాయింపు చేయటం కానీ, దానికి సంబంధించి ఫ్రెషర్స్ అది ఈ రోజు నుంచి అమలు. అంటే ఎప్పుడైతే ఇది ఆర్బీఐ జరిగిందో 5వ తారీఖు నుంచి అనమాట, మార్చి 5 నుంచి అమలు అన్నారు. అంతే, ఇక స్టార్ట్ అమలే. అయితే పాత వాళ్ళు ఉంటారు, అంటే అంతకుముందు అంటే 5వ తారీఖు కంటే ముందు ఎవరైతే లోన్లు కానీ, వాళ్ళ పేమెంట్లు కానీ, వాళ్ళది రికవరీ కానీ, వాళ్ళది క్లోజ్ చేయటం కానీ, వాళ్ళకి ఇవ్వటం కానీ, తీసుకోవటం కానీ, అవన్నీ ఓకే. కొత్త వాళ్ళకి మాత్రం మంజూరు చేయటం, అంటే లోన్ ఇవ్వటం కానీ, లోన్ తీసుకోవటం కానీ, డిపాజిట్లు అంటే గోల్డ్కి సంబంధించిన వ్యవహారాలు అవన్నీ కూడా తక్షణం ఉంటుంది. అయితే మళ్ళీ వీళ్ళు గనక మళ్ళీ ఆర్బీఐ నామ్స్ ప్రకారంగా మళ్ళీ కనుక చేస్తే మళ్ళీ సడలింపు ఇస్తారు. కానీ ఎప్పుడైనా కానీ జనరల్గా ఏం జరుగుద్ది అంటే, షేర్ మార్కెట్లో ఒక గుడ్ విల్ అనేది ఒక బ్రాండ్ ఉంటుంది. అంటే గుడ్ విల్ అనేది మెయిన్. కంపెనీ ఏదైతే గుడ్ విల్ లేకుండా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, ఉదాహరణకి 2009 జనవరి 6 రోజు సత్యం కంప్యూటర్ డ్యామేజ్, అంటే గుడ్ విల్ అంటే అప్పటిదాకా సత్యం సత్యం అనే ఒక గుడ్ విల్ ఏదైతే ఉన్నటువంటిది ఒక్కసారి ఇప్పుడు 2023 జనవరిలో హిండెన్బర్గ్ అదాని అన్నారు. అంటే ఎంత టైం పడుతుంది మళ్ళీ కోలుకోవడానికి. అట్లానే ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు పేటిఎం ఉంది. ఒక్కసారి పేటిఎం మీద వచ్చినాక ఎంత మంచి అన్నా కానీ ఎంతో టైం తీసుకుంటుంది, ఏది మళ్ళీ పూర్వస్థితి రావడానికి. ఇప్పుడు ఐఐఎఫ్ఎల్ ఉందనుకో, ఒక ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోను ఈ గోల్డ్ మీదే ఉండదు. ఈ న్యూస్ తోటి ఏమవుతుంది, లోయర్ సర్క్యూట్కు 20% లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోయింది. అంటే షేర్ ప్రైసు ఒక్క ఐఐఎఫ్ఎల్ గోల్డ్ ప్రైసే కాదు, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్సే కాదు, దీని రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అన్ని లోన్ల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఏది ఆ న్యూస్ అంటే ఏంది, ఆర్బీఐ ఇప్పుడు ఇది ఆంక్షలు దీని మీదే విధించింది, ఇంకా మిగిలిన చెక్ చేస్తే ఇంకేముంటుందో, ఇంకెన్ని లోసుకులు ఉన్నాయో మనకెందుకులే. అందుకని జనరల్గా ఏం జరుగుద్ది అంటే, ఇవన్నీ జరిగినప్పుడు ఈ అప్పటి వరకు ఐఐఎఫ్ఎల్ అన్నదంతా గుడ్ విల్ ఏదైతే న్యూస్ వస్తే చాలు, ఒక న్యూస్ వస్తే డ్యామేజ్ అయిపోతుంది, రైట్. అందుకని ఈ షేర్ మార్కెట్లో అందుకని ఫస్ట్ వర్డ్ చాలా సెన్సెక్స్ అంటారు. అంటే బిఎస్సిని సెన్సెక్స్ అనేది ఏంటంటే చాలా సెన్సిటివ్ అనమాట. ఈ సెన్సిటివ్ అనేది ఏదైతే ఉందో మార్కెట్ ఆల్ టైమ్ హైకి పోయింది, ఐఐఎఫ్ఎల్లో లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోయింది. అనగానే ఏమనిపిస్తుంది అంటే, అప్పటిదాకా అంటే నిన్నటి వరకు ఐఐఎఫ్ఎల్ అనేది హీరోలాగా ఉన్న స్టాక్ కరెక్ట్. ఒక్కసారి అందుకనే షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళు చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ షేరు, ఏ కంపెనీ, ఏ టైంలో, అంటే ఆర్బీఐ కానీ లేకపోతే ఇప్పుడు ఉదాహరణకి టాటా మోటార్స్కో గుడ్ న్యూస్ వస్తుంది అంటే ఆ షేరు
పెరగడం మొదలు పెడుతుంది, ఐఏఎఫ్ఎల్లో పట్టడం మొదలు పెడుతుంది. అంటే ఏంది ఆ న్యూస్ని బట్టి ఆ కంపెనీ యొక్క. అందుకనే ఇప్పటికైనా ఎప్పటికైనా షేర్ మార్కెట్లో ఒక బ్రాండ్ కానీ గుడ్ విల్ కానీ ఉన్నటువంటివి సెలెక్ట్ చేసుకొని, పెరగట్లేదు అని అనుకోక్కర్లే, వాల్యూ ఉన్నది అనుకుంటే ఏదో ఒక రోజు పెరుగుతుంది అంతే తప్ప పెరిగిన షేర్లు అన్నీ అనేది కాదు. ఇప్పుడు ఐఏఎఫ్ఎల్ బ్యాడ్ న్యూస్ వచ్చింది, మొన్న పేటిఎం బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఇట్లా ఏదైతే బ్యాడ్ న్యూస్ ఏ కంపెనీకి వస్తాయో తెలియదు, ఎప్పుడు వస్తాయో తెలియదు. కాకపోతే కొంచెం అప్రమత్తంగా ఉండాలి, కొంచెం అవేర్నెస్ అంటే దాని మీద తెలవాలి. అయితే ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే మనకు తెలియదు. ముందు మంచిగా నడుస్తుంది, షేర్ బాగుంది, అబ్బా మంచిగా నాది పెరుగుతుంది అని అనుకుంటాడు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఆర్బీఐ చాలా స్ట్రిక్ట్గా ఉంది, సెబీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఏది ఏమాత్రం అనిపించినా ఇప్పుడు మనం అంతకుముందు వీడియోలో సైబర్ క్రైమ్ అంటే ఏంది, ఐపీఓలు కనుకుంటే మీరు అప్రమత్తంగా ఉండండి. మీరు ఎవరైతే ఐపీఓలు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు కదా, అంటే ఏంది అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తుంది ఈ మధ్యకాలంలో. అంతకుముందు కూడా ఉంటాయి. మనం గనక కొంచెం ఎన్ఎస్సీ కూడా చాలా ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్ చేస్తుంది కాబట్టి మనం ఎంతసేపటికి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఎవరైతే మంచిగా అంటే బ్రాండ్ ఉన్నటువంటి వాళ్ళని కలిసి ఇటువంటివన్నీ జనరల్ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఒక బాటంకి వచ్చినాక చిన్నగా వదిలించుకోవటం అనేది ఉంది. ఎవరెవరు ఐఏఎఫ్ఎల్ షేర్లు ఎవరైతే ఉంటారో చిన్నగా వదిలించుకోవటం మంచిది. స్పెక్యులేషన్ మాత్రం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఏమంటారు, మేము ఐఏఎఫ్ఎల్ వాళ్ళు మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తారు, ఏమని మేము మళ్ళీ అవన్నీ ఎవరైతే ఆర్బీఐ ఆంక్షలు విధించిందో మేము అవన్నీ మళ్ళీ ఫిల్ చేస్తున్నాం అని అనగానే మళ్ళీ పెంచటాలు తగ్గించటాలు. కానీ ఓవరాల్గా ఒక బ్యాడ్ న్యూస్ వచ్చినాక పెరగాలంటే చాలా టైం తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఓకే, సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.